శక్తి కలిగినటువంటి మాటలు కనుక నీ ఆత్మాధీనంలో నన్ను మమ్మల్ని ఉంచి నడిపించమని నయనానికి స్తోత్రాలు, నయనానికి స్తోత్రాలు చెల్లిస్తూ మీరు మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. ఇటు రీతిగా మరి మరొకసారి ఈ లైవ్ కార్యక్రమంలోనికి వచ్చి దేవుని మాటలు వినడానికి దేవుడు ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని ఆరాధిస్తూ, ప్రభువుని మహిమపరుస్తూ మరొకసారి లైవ్ లో ఉన్నటువంటి వీళ్ళందరికీ ప్రభు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము అనేక విధాలుగా మనకు వినబడుతూ ఉంది, మన మధ్యకు వస్తూ ఉంది. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యానికి కొదువు లేదు. దేవుని వాక్యము అనేక రీతులుగా మనకు అందింపబడుతుంది. దేవుని సేవకులు అనేక రీతులుగా అనేక సందర్భాల్లో ఏదో ఒక రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మన మధ్యకు మనలోనికి పంపిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆలోచించండి. మొబైల్ ద్వారా, మరి వాట్సాప్ ద్వారా, అలాగే ఫేస్బుక్ లైవ్ ద్వారా అనేక రీతులుగా దేవుని యొక్క వాక్యము మన మధ్యలోనికి మనలోనికి దేవుని యొక్క సేవకుల ద్వారా దేవుడు మనకు అనుగ్రహింపజేస్తున్నాడు. ఈరోజు వాక్యానికి కొదువ లేదు. వాక్యము సమృద్ధిగా అందింపబడుతూ ఉంది. వాక్యము సమృద్ధిగా మన మధ్యకు వస్తూ ఉంది. చాలా మంది ఈ వాక్యాన్ని ఏం చేస్తూ ఉన్నారంటే పెడచెవిని పెడుతూ ఉన్నారు, అశ్రద్ధగా వింటూ ఉన్నారు. నాకు కాదు అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట మన హృదయానికి నొచ్చుకున్నప్పుడు, మన హృదయాన్ని తట్టుతూ ఉన్నప్పుడు, మన హృదయాన్ని తాకుతూ ఉన్నప్పుడు ఆ మాటకు మనం లోబడేటువంటి వారంగా ఉండాలి. దేవుని వాక్యము మనలను సరిచేసేటువంటి వాక్యము కాబట్టి ఆ వాక్యము మన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, మన హృదయాన్ని తడుతూ ఉన్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాము, ఆహా నాకు కాదులే అని చెప్పేసి, నా ప్రక్క వారికి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. లేకపోతే ఎదుటిన్నటువంటి వ్యక్తికి అని చెప్పేసి, లేకపోతే ఆ వ్యక్తికి, ఈ వ్యక్తికి, వాళ్ళకి, వీళ్ళకి అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే వాళ్ళ ప్రాణానికి వీళ్ళ ప్రాణానికి పడి ఏడుస్తూ ఉంటాం. ఎవరి కోసం దేవుని యొక్క వాక్యము వస్తూ ఉందో ఆ వాక్యాన్ని మనం అవలంబించినప్పుడు, ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా మనం పాటించినప్పుడు, ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, ఆ వాక్య ప్రకారమైనటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే సరి చేస్తూ ఉంటుంది. దేవుని వాక్యం మనల్ని బాగు చేస్తుంది. దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుంది. దేవుని వాక్యము మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తుంది అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాల ద్వారా మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం. ప్రియులారా, ఆలోచించేయండి. ఒకసారి దేవుని యొక్క వాక్యం మనకు తాకుతూ ఉన్నప్పుడు, మన హృదయాన్ని తట్టుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క హెచ్చరికలు మనలను తట్టుతూ ఉన్నప్పుడు, మనకు వస్తూ ఉన్నప్పుడు ఆ హెచ్చరికలు మనం ఏం చేయాలంటే వాటిని పెడచెవిన పెట్టే వారంగా ఉండకూడదు. ఆ హెచ్చరికలు మనము ఏం చేయాలంటే అన్వయించుకునేటువంటి వారంగా ఉండాలి. ఆ హెచ్చరికలు మనల్ని ఏం చేస్తాయంటే సరైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటాయి. మనం అనుకుంటూ ఉంటాము, ఈ హెచ్చరికలు నాకు కాదు, ఈ వాక్యము నాకు కాదు, వాళ్ళకి వీళ్ళకి ప్రక్కన ఉన్నటువంటి వారికి, లేకపోతే వేరే చోట కూర్చున్నటువంటి వారికి, వాళ్ళకి వీళ్ళకి అని చెప్పేసి మనం వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ అసలు నా గురించి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తెరగం. నా గురించే వాక్యము ఈరోజు, నా గురించే చెప్పారు. ఈరోజు దేవుని సేవకులు, దేవుడు తన సేవకుల ద్వారా బయలుపరచండి ఈరోజు నా కోసమే అనేటువంటి సత్యాన్ని మనం ఈరోజు గుర్తెరగనందు వలన ఏం చేస్తూ ఉన్నామంటే పాపంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నామంటే శాపంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. నాకు కాదు అని చెప్పేసి మనం ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉన్నామో ఆ వాక్యము నా గురించి కాదు, ప్రక్కన వారి గురించి అని చెప్పేసి మనం ఎప్పుడైతే మనం పెడచెవిని పెడుతూ ఉన్నామో, అనాలోచనగా ఉంటూ ఉన్నామో, ప్రియులారా ఆలోచించేయండి, అప్పుడే మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం, దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము నీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, అనేక రీతులుగా దేవుని సేవకుల ద్వారా దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యానికి లోబడినటువంటి వ్యక్తిగా నీవు ఉంటే, ఆ వాక్యానికి నీవు సరిపడినటువంటి వ్యక్తిగా ఉంటే, ఆ వాక్యాన్ని నువ్వు విన్నటువంటి వ్యక్తిగా ఉంటే ఆ వాక్యం నిన్ను బ్రతికింపజేస్తుంది, ఆ వాక్యం నిన్ను లేవనెత్తుతుంది, ఆ వాక్యం నిన్ను సరైనటువంటి మార్గంలో నడిపిస్తుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఏదేమైనప్పటికీ కూడా మనము దుర్దినాల్లో ఉన్నాము, చెడ్డ దినాల్లో ఉన్నాము. ఇవి మంచి రోజులు కావు. కనుక ఎక్కడ చూసినాను చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి. ప్రపంచం అంతా కూడా ఈ రోజు చాలా
మారిపోతున్నటువంటి రోజులుగా మనం చూస్తూ ఉన్న కారణం ఏంటంటే ఈ వైరస్ ప్రభావం వల్ల చాలా మంది భయపడిపోతూ వణికిపోతూ అనేక మంది హాస్పిటల్ పాలైపోయి అనేక మంది మరి ఐసీయూలో ఉంటూ అనేక మంది హాస్పిటల్లో జీవిస్తూ మరి చాలా విధాలుగా అనేక రీతులుగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కష్టాలను చూస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ రోజు వారిలో ఒకరిగా నిన్ను నన్ను కూడా చేయలేదనేటువంటి సత్యాన్ని మనం గుర్తెరిగి ప్రభుని స్తుతించేటువంటి వారిగా, ప్రభునామాన్ని మహింపరిచేటువంటి వారిగా, ప్రభునామాన్ని గణపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. ప్రియులారా, ఆలోచించండి. దేవుని యొక్క ఒక సేవకుడు అంటున్నటువంటి మాట కనుక మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక పెద్ద రాయిని తీసుకుని చెక్కడం మొదలు పెట్టాడు. పెద్ద బండరాయిని తీసుకుని చెక్కడం మొదలు పెట్టాడు. చెక్కుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క పెచ్చు ఆ సుత్తు సేనం తీసుకుని ఆ వ్యక్తి ఆ రాయిని చెక్కుతూ ఉన్నప్పుడు కొడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క రాయి కొంచెం చిన్న చిన్న ముక్కలు అయిపోయి అవి కింద పడిపోతూ ఉన్నాయి. కింద పడిపోతూ చల్లా చెదరైపోతూ ఉన్నాయి. ఆ చిన్న చిన్న రాయిలన్నీ కూడా ఏమవుతూ ఉన్నాయంటే అక్కడక్కడ పడిపోతూ ఉన్నాయి. ఒక్కొక్క దెబ్బ కొడుతూ ఉన్నాడు ఆ శిల్పి దెబ్బ కొడుతూ ఉన్నప్పుడు ఆ రాయిలు ఏమవుతూ ఉన్నాయంటే చల్ల చెదరైపోతూ ఉన్నాయి. చిన్న చిన్న రాయిలు ఎక్కడెక్కడో పడుతూ ఉన్నాయి. అయితే ఆ పెద్ద రాయిని ఆ చెక్కుతూ ఉన్నప్పుడు ఆ రాయికి ఒక రూపాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, ఆ రాయిని ఒక బొమ్మగా తయారు చేసిన తర్వాత, ఆ రాయికి ఒక చక్కని ఒక రూపాన్ని ఒక అందాన్ని తయారు చేసిన తర్వాత అలాగ కొట్టి ఆ రాయి ఒక రూపులోనికి తీసుకువచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని ఏం చేస్తారు అంటే ఒక గుడిలోనికి తీసుకువెళ్ళి పెట్టారు. ఒక గుడిలో తీసుకువెళ్ళి పెట్టిన తర్వాత ఆ మిగిలినటువంటి ఆ చిన్న ముక్కలన్నీ కూడా, ఆ చెల్ల చెదిరైపోయినటువంటి ముక్కలన్నీ కూడా, ఆ చిన్న ముక్కలన్నీ కూడా ఒక దెబ్బకు కింద పడినటువంటి ఆ ముక్కలన్నీ కూడా ఏమని అని కనుక మనం ఆలోచన చేస్తే ఆ గుడి దగ్గర ఆ మెట్ల దగ్గర వేశారు. ఆ ముక్కలన్నిటిని అక్కడ వేసి ఈ విగ్రహాన్ని పట్టుకెళ్లి లోపల పెట్టారు. లోపల పెట్టిన తర్వాత ఆ ముక్కలు అడుగుతూ ఉన్నాయి. ఆ సీడి దగ్గర మెట్ల దగ్గర ఉన్నటువంటి ఆ ముక్కలు అడుగుతూ ఉన్నాయి. ఏమని అంటూ ఉన్నాయంటే, విగ్రహమా, నువ్వు నేను కూడా ఒకే రాయిలో నుంచి వచ్చాము కదా, ఒక పెద్ద రాయి, నువ్వు నేను కూడా ఒకే రాయి కదా, ఎందుకు ఈ రోజు మా బ్రతుకులు ఇలాగ అయిపోయినాయి? ఎందుకు ఈ రోజు మేము ఈ మెట్ల దగ్గర ఉండవలసి వచ్చింది? ఎందుకు నువ్వు లోపల ఉండవలసి వచ్చింది? జనులందరూ వచ్చి, ప్రజలందరూ వచ్చి ఎందుకు నీకు మొక్కుతూ ఉన్నారు? మమ్మల్ని ఎందుకు కాళ్ళతో దొక్కుతూ ఉన్నారు అని చెప్పేసి ఈ చిన్న ముక్కలన్నీ కూడా, ఈ మెట్ల దగ్గర ఉన్నటువంటి ముక్కలు ఆ శిల్పాన్ని అడుగుతూ ఉన్నాయి. ప్రియులారా, ఆలోచించండి. ఆ విగ్రహాన్ని అడుగుతూ ఉన్నాయి. నీవు నేను కూడా ఒకే రాయిలోంచి వచ్చాం కదా, ఒకటే బండలోంచి వచ్చాం కదా, ఎందుకు నీవు లోపల ఉన్నావు? ఎందుకు నిన్ను మ్రొక్కుతూ ఉన్నారు జనులు వచ్చి? ఎందుకు ప్రజలు వచ్చి నిన్ను మ్రొక్కుతూ ఉన్నారు, మమ్మల్ని త్రొక్కుతూ ఉన్నారు అని చెప్పేసి ఈ రాయిలు ఆ విగ్రహాన్ని అడుగుతూ ఉన్నప్పుడు ఆ విగ్రహం అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ రోజు నేను ఈ స్థితికి రావడానికి కారణం ఏంటో తెలుసా? ఈ రోజు నేను ఈ లోపల ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఈ రోజు నాకు ఈ రూపం రావడానికి కారణం ఏంటో తెలుసా? నేను ఎన్నో సుత్తు దెబ్బలు తిన్నాను, ఎన్నో కఠినమైనటువంటి దెబ్బలు తిన్నాను, ఎన్నో హింసలు పడ్డాను, ఎన్నో కష్టమైనటువంటి పనులు అనుభవించాను. నేను ఎంతో కష్టకరమైనటువంటి స్థితిలో నుంచి నేను వచ్చాను. ఆ శిల్పి నన్ను సుత్తు సేనం తీసుకుని ఎంత విధంగా కొట్టాడో తెలుసా? ఎన్ని రీతిగా కొట్టాడో తెలుసా? నన్ను ఈ రూపుని తయారు చేయడానికి ఆ శిల్పి చేసినటువంటి ప్రయత్నము ఎంత కష్టపడ్డాడో, ఎంతగా నన్ను కొట్టాడో, ఎంతగా నన్ను ఈ విధంగా సుత్తించుకుని ఎన్ని దెబ్బలు కొడితే నేను ఈ రూపానికి వచ్చానో తెలుసా? అందుకే ఈ రోజు అన్ని దెబ్బలు తిన్నందువల్ల ఈ రోజు నేను లోపల ఉన్నాను, ప్రజలు వచ్చి నన్ను మురుకుతూ ఉన్నారు అని చెప్పేసి ఆ విగ్రహం తెలియజేస్తుంది. ప్రియులరా, మీరైతే ఒక దెబ్బ కొట్టంగానే, ఒక దెబ్బ తగలంగానే మీరు దూరం అయిపోయారు, విడిపోయారు, కింద పడిపోయారు, మెట్ల దగ్గరికి వెళ్ళిపోయారు. నేను అలా కాదు సుమా. నేను ఎన్నో దెబ్బలు అనుభవించాను, ఎన్నో కష్టాలు అనుభవించాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను. సుత్తు సేనం ఇచ్చుకుని శిల్పి నన్ను ఎన్ని దెబ్బలు కొట్టాడు. నా ప్రియులారా, ఆలోచించండి. దేవుని వాక్యము నిన్ను తట్టుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము నిన్ను సరిచేస్తూ ఉన్నప్పుడు, నువ్వు సరైనటువంటి మార్గంలోనికి రాకపోతే, నువ్వు సరైనటువంటి దారిలోనికి రాకపోతే, దేవుని యొక్క మాట నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మాట నీ హృదయాన్ని తట్టుతూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు సరైనటువంటి మార్గంలోనికి, వాక్య ప్రకారమైనటువంటి జీవితంలోనికి రాకపోతే దానికి ఫలితం చాలా అనుభవించవలసి వస్తూ ఉంది. నా ప్రియులారా, ఆలోచించి పరిశుద్ధ గ్రంథం నుండి, వాక్యంలో నుండి ఒక మాటని కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఇర్మియా భక్తుడు చాలా చక్కగా మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటని కనుక మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం కనుక మనం ఆలోచన చేస్తే, ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి,
పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు. ప్రియులారా, ఆలోచించండి. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా సెలవిచ్చుచున్నాడు, యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెందుకు పేర్చమని పెడుతూ ఉన్నావు? ఎందుకు అనాలోచనగా ఉన్నావు? నాకు కాదు వాళ్ళకి అని చెప్పేసి నువ్వు ఎందుకు అనుకుంటూ ఉన్నావు? ప్రక్క వారికి అని చెప్పేసి నువ్వు ఎందుకు అనుకుంటూ ఉన్నావు? నీతోటే కదా ఈ రోజు దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీతోటే కదా ఈ రోజు నీ హృదయాన్ని తట్టుతూ ఉన్నాడు. అనేక రీతులుగా దేవుని యొక్క సేవకుల ద్వారా అనేక విధాలుగా దేవుని యొక్క వాక్యం నీ దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు ఎందుకు నీవు అనాలోచనగా ఉంటూ ఉన్నావు? ఎందుకు నాకు కాదు అని చెప్పేసి పెడచెవిని పెడుతూ ఉన్నావు? నా ప్రియులారా, ఆలోచించండి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. జీవము కలిగినటువంటి దేవుడు, ఆ సత్య దేవుడు, ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు, ఆ రాజులకు రాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మార్గములలో నిలిచి చూడుడి, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారణ చేయుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునడి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, ఆలోచించేయండి. దేవుని యొక్క వాక్యంలో అంటూ ఉన్నాడు, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకుని అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆలోచించేయండి. మార్గములలో నిలిచి చూడుడి, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకున్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మార్గం గురించి కనుక మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, ఒక వ్యక్తి ఏదైనా ప్రయాణం చేయాలనుకున్నాడు అనుకోండి, పలానా స్థలానికి వెళ్ళాలని అనుకున్నాడు అనుకోండి, పలానా ఊరు వెళ్ళాలనుకున్నాడు అనుకోండి, లేక పలానా ప్రదేశానికి వెళ్ళాలి అని అనుకున్నాడు అనుకోండి, వాడి ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేయడు. ఎలా ప్రయాణం చేస్తాడని కనుక మనం ఆలోచన చేస్తే, ఏ మార్గం గుండా వెళ్తే అక్కడికి వెళ్ళగలము, ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తే చేరవలసినటువంటి గమ్యానికి చేరుతామో, ఏ మార్గం గుండా, ఏ రోడ్డు గుండా వెళ్తే, ఏ ప్రయాణం చేస్తే మనము ఆ చేరవలసినటువంటి గమ్యానికి చేరుతాము అని చెప్పేసి ముందుగానే అతను ఆలోచన చేసుకుంటూ ఉంటాడు, ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. ప్రియులారా, చేరవలసినటువంటి గమ్యానికి క్షేమంగా చేరాలని చెప్పేసి ఆ మంచి మార్గాన్ని చూసుకుంటూ ఉంటాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట, పురాతన మార్గములను గూర్చి విచారించుడి అంటూ ఉన్నాడు. మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునడి అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు చదువుతున్నా. ప్రియులారా, ప్రజలు ఏ విధంగా ఉన్నారు అని కనుక మనం ఆలోచన చేస్తే, మనుషులు ఏ విధంగా నడుచుకుంటూ ఉన్నారు అని కనుక మనం ఆలోచన చేస్తే, చూడండి, ఒక మాటను మరొక మాటని జ్ఞాపకం చేసుకుందాం. అదే రాసినటువంటి ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం కనుక మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, 8వ అధ్యాయం 6వ వచనంలో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనిచున్నారు, నేనేమి చేస్తానని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడు వాడొకడును లేకపోయెను, యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమున తిరుగుచున్నాడు. చూడండి, దేవుని యొక్క మాట ఎంత చక్కగా, ఎంత సవివరంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. చూడండి, ఈ రోజు ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ప్రజల యొక్క మనసు ఏ విధంగా ఉంది, వారు ఏ మార్గాల్లో వెళ్తూ ఉన్నారు అని గనక మనం ఆలోచన చేస్తే, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న రీతిగా మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకున్నాడు అని చెప్పేసి ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నటువంటి మాటలు కనుక మనం ఆలోచన చేస్తే, దేవుడు అంటున్నటువంటి మాటలు, నేను వారి మాటలు విని ఉన్నాను, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు ఇద్దరు ముగ్గురుగా మనం కూర్చుంటే ఏం మాట్లాడుకుంటూ ఉన్నాం? ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి, ఇప్పుడు లాక్డౌన్ లో మనం అందరం ఉన్నాం కాబట్టి అసలు మనం ఏ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నాం? ఒక నలుగురుగా కూర్చున్నప్పుడు, 10 మందిగా కూర్చున్నప్పుడు, ఒక నలుగురు స్త్రీలు కూర్చున్నప్పుడు, లేకపోతే 3 స్త్రీలు కూర్చున్నప్పుడు, 4 మగవాళ్ళు పురుషులు కూర్చున్నప్పుడు ఏం మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాం? ఏం మాటలు మాట్లాడుకుంటున్నా ప్రభు వింటూ ఉన్నాడు అనేటువంటి
అనేటువంటి సత్యాన్ని ఈరోజు నీవు నేను కూడా గుర్తెరగాలి. మనం ఏ మాటలు మాట్లాడుకుంటూ ఉన్నా ఆ మాట ప్రతి మాట ప్రభు చెవిలోనికి వెళ్తూ ఉందని చెప్పేసి ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, తన దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, నేను చెవి యొగ్గి వారి మాటలు విని ఉన్నాను. ఈ రోజు నువ్వేం మాటలు మాట్లాడుతూ ఉన్నావు? ఒక ఇద్దరుగా కూర్చున్నప్పుడు గానీ, ఒక నలుగురుగా కూర్చున్నప్పుడు గానీ, ఒక సమాజంగా కూర్చోన్నప్పుడు గానీ, లేకపోతే నువ్వు ఒక్క దాన్ని కూర్చున్నప్పుడు గానీ, సింగిల్ గా నువ్వు కూర్చున్నప్పుడు గానీ ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నావు? ఆ మాటలు ప్రతి మాట కూడా, మనం మాట్లాడే ప్రతి మాట కూడా ప్రభు వింటూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఈ రోజు మనం గుర్తెరగాలి. దేవుని వాక్యం మాట్లాడుతుంది. నువ్వు ఏ మాటలైతే మాట్లాడుతూ ఉన్నావో ఆ మాటలకు ఒక రోజున ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. ఆ మాటలకు తీర్పు రోజున కంపల్సరిగా దానికి ప్రతిఫలము మనం అనుభవించాలి అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. నేను చెవి యొగ్గి వారి మాటలు విన్నాను. వాళ్ళు ఏం మాటలు మాట్లాడుకున్నారో తెలుసా? పనికి మాలిన మాటలు వారు ఆడుకొనిచున్నారు. పనికి మాలినటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారంట. దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు, దేవుడు వింటూ ఉన్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చెప్తున్నటువంటి ప్రతి మాట, నువ్వు ఇతరుల గురించి మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట, సమాజంగా కూడుకుని మాట్లాడుతున్న ప్రతి మాట, నువ్వు ఒక్కదానుగా కూర్చుని మాట్లాడుకుంటున్న ప్రతి మాట, నువ్వు ఇతరులతో మాట్లాడుతున్నటువంటి మాటలు, అది చెడ్డ మాట అయినా, అది మంచి మాట అయినా, అది ఎటువంటి మాట అయినప్పటికీ కూడా ప్రభువు ఆలకిస్తూ ఉన్నాడు అనేటువంటి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ప్రియులారా, ఆలోచించండి. నేను చెవి యొగ్గి వారి మాటలు విని ఉన్నాను. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలుసా? పనికి మాలినటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు, చెడు మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు, నాకు అయిష్టమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు, నాకు వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. నా ప్రియ సోదరి సోదరులారా, ఈ సాయంత్రకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు నేను కూడా మనము ఏ విధంగా మాట్లాడగలుగుతూ ఉన్నాం? ఒక సమాజంగా కూడుకున్నప్పుడు కానీ, ఇద్దరు ముగ్గురుగా కూడుకున్నప్పుడు కానీ, మనం సింగిల్ గా ఉన్నప్పుడు కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు కానీ మనం ఏ మాటలు మాట్లాడుతూ ఉన్నాం? జాగ్రత్త సుమ, మన మాటలకు ఒక రోజున మనం ప్రభు దగ్గర లెక్క అప్పగించాలి. మనం లెక్క చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. మనం లెక్క చెప్పాలి. మన మాటలకు మనము కంపల్సరిగా జవాబు పొందుకుంటాం, ప్రతిఫలం పొందుకుంటాం. కాబట్టి మనం మాట్లాడుకునే ప్రతి మాట అది యథార్థమైనటువంటి మాటగా ఉండాలి, అది సత్యమైనటువంటి మాటగా ఉండాలి, అది దేవునికి ఇష్టమైనటువంటి మాటగా ఉండాలి, అది దేవునికి మంచిదై ఉండాలి. ప్రియులారా, ఆలోచించండి. దేవుని యొక్క వాక్యంలో అంటూ ఉన్నాడు, చెవి యొగ్గి నేను వారి మాటలు విని ఉన్నాను. వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారంటే పనికి మాలినటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ అంటున్నటువంటి మాటల గురించి మనం ఆలోచన చేస్తే, నేనేమి చేసినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడువాడు ఎవడును లేకపోయెను. పశ్చాత్తాపడేవాడు లేడు. చేసినటువంటి పాపాలను బట్టి, చేసినటువంటి క్రియలను బట్టి, చేసినటువంటి ఆ చెడ్డ పనులను బట్టి, చేసినటువంటి ఆ చెడ్డ క్రియలను బట్టి, చేసినటువంటి మాట్లాడినటువంటి చెడ్డ మాటలను బట్టి పశ్చాత్తాపడి, ప్రభువా ఇదిగో నన్ను క్షమించు, అయ్యో నేను తప్పు చేశాను, నేను తప్పుగా మాట్లాడాను ప్రభువా అని చెప్పేసి పశ్చాత్తాపడేవాడు ఒక్కడనూ లేకపోయాను అని చెప్పేసి దేవుడే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు నీ స్థితి నా స్థితి ఏ విధంగా ఉంది? ఒప్పుకోగలుగుతూ ఉన్నామా? నీవు నేను చేసినటువంటి మనం మానవులకు కాబట్టి ఏదో ఒక సందర్భంలో మాటల ద్వారానో, చేతల ద్వారానో, క్రియల ద్వారానో ఏదో ఒక పాపము చేసినటువంటి వారమే. అయితే చేసినటువంటి పాపానికి పశ్చాత్తాపడకపోతే, చేసినటువంటి పాపానికి మారు మనసు పొందకపోతే, చేసినటువంటి పాపానికి మనం రక్షణ పొందకపోతే దానికి దానికి తగినటువంటి ఫలితం మనం అనుభవించాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడువాడు ఒక్కడును లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమున తిరుగుచున్నాడు. ఇది మనకి మెయిన్ కావాల్సింది. ఏంటని కనుక మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నటువంటి మాట, యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైనటువంటి మార్గములో నడుచుచున్నాడు. ఈ రోజు దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని కనుక మనం ఆలోచన చేస్తే, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారణ చేయుడి,
మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకున్నాడు అని చెప్పేసి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని కనుక మనం ఆలోచన చేస్తున్నట్లయితే యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైనటువంటి మార్గంలో తిరుగుచూ ఉన్నారు. వారికి నచ్చిన మార్గంలో తిరుగుచూ ఉన్నారు. వారు కావలసినటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా అవకాశం ఉన్నదో ఆ మార్గంలో నడుస్తూ ఉన్నారు. వాళ్ళు అవకాశం కొలది మార్గాలు ఎంచుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ప్రతి వాడు తనకిష్టమైన మార్గంలో నడుచుచున్నాడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ రోజు ప్రజలు ఎలా ఉన్నారో తెలుసండి, ఈ రోజు మనుషులు ఎలా జీవిస్తూ ఉన్నారో తెలుసా? దేవుని వాక్యంలో రాయబడి ఉంది, వారికి నచ్చినటువంటి మార్గాలు వారు నడుస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి మార్గాలు నడుస్తూ ఉన్నారు. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట, ఆకాశమునికి ఎగురు సంకుపుటి కొంగ అయినను తన కాలము నెరుగును, తెల్లగోవయు మంగళగత్తి పిట్టయు ఒదిఖోరును తాము రావలసిన కాలం ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు చదువుతూ ఉన్నాం. ఈ రోజు మనం ఎలా నడుస్తూ ఉన్నాం? ఏ మార్గంలో నడుస్తూ ఉన్నాం? ఏ మార్గం కూడా వెళ్ళగలుగుతూ ఉన్నాం? ఏ మార్గంలో వెళ్తే మనకు మంచి జరిగిద్ది? ఏ మార్గం గుండా వెళ్తే మనం పరలోకానికి వెళ్తాం? ఏ మార్గం గుండా వెళ్తే మనం ఆ పరలోకాన్ని మనం చేరుకోగలం? ఏ మార్గంలో వెళ్తే మనకు మేలు జరుగుతూ ఉంది? ఏ మార్గం గుండా వెళ్తే మనకు మంచి జరుగుద్ది అని చెప్పేసి ఈ రోజు మనం ఏం చేయాలో తెలుసా? ఆలోచించాలి ప్రియులారా. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీకు ఇష్టమైనటువంటి మార్గంలో గనక నువ్వు వెళ్తే, నీకు నచ్చినటువంటి మార్గంలో గనక వెళ్తే చివరికి అది నాశనమై నిన్ను నాశనంలోనికి నెట్టిద్ది అని చెప్పేసి, అది పాతాళంలోనికి నెట్టిద్ది అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాల్లో చదువుతున్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైనటువంటి మార్గములో నడుచుతూ ఉన్నారు. ఈ రోజు ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? విచ్చలవిడిగా నడుస్తూ ఉన్నారండి, విచ్చలవిడిగా ప్రయాణం చేస్తూ ఉన్నారు, విచ్చలవిడిగా వారికి నచ్చినటువంటి మార్గాలు వెళ్తూ ఉన్నారు, విచ్చలవిడిగా వారికి కావాల్సినటువంటి మార్గాలు వెళ్తూ ఉన్నారు. అందుకేనేమో దేవుడి వైరస్ ను పంపించాడు. అందుకేనేమో దేవుడి వైరస్ ద్వారా మనకు ఒక గుణపాఠం నేర్పిస్తూ ఉన్నాడు. నువ్వు ఏ మార్గంలో వెళ్తూ ఉన్నావో, నీకు నచ్చిన మార్గంలో వెళ్తూ ఉన్నావేమో, నీకు ఇష్టమైనటువంటి మార్గంలో వెళ్తూ ఉన్నావేమో, చెడు మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావేమో, నీకు నచ్చింది కదా, విశాలంగా ఉంది కదా, సరైందని చెప్పేసి నువ్వు నడుస్తూ ఉన్నావేమో. అందుకే దేవుడు వైరస్ ద్వారా నీకు నాకు కూడా గుణపాఠం నేర్పిస్తూ ఉన్నాడు. ఈ వైరస్ ద్వారా, ఆగరా బాబు, నువ్వు వెళ్తున్నటువంటి మార్గం మంచిది కాదు, నువ్వు వెళ్తున్నటువంటి మార్గం సరైనది కాదు, నువ్వు చివరికి తుదకు ఆ మార్గంలో గనక వెళ్తే నువ్వు నాశనాన్ని కొని తెచ్చుకుంటావు, ఆ మార్గంలో గనక వెళ్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, ఆగరా బాబు ఆ మార్గానికి వెళ్ళొద్దు అని చెప్పేసి దేవుడి వైరస్ ద్వారా నీకు నాకు ఒక గుణపాఠం నేర్పిస్తున్నాడు అని చెప్పేసి మనం ఎందుకు అనుకోకూడదు? ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట, యుద్ధమునకు చొరవ గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమున నడుచుచూ ఉన్నాడు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు చదువుతూ ఉన్నాను. ఈ సాయంత్రకాల సమయంలో లేక ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నావు? ఏ మార్గం గుండా వెళ్తూ ఉన్నావు? అది సరైనదేనా? అది మంచి మార్గమేనా? అది నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుందా? ఒకసారి ఆలోచించే ప్రియులరా, ఆలోచించేయండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం ఆలోచన చేస్తే చూడండి, అలాగే మరొక మాటని కనుక మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం కనుక చూస్తే, జ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటని కనుక మనం ఆలోచన చేస్తే, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగ చేయు మార్గములో చక్కగా నడువుడి. చూడండి, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. నీకు ఇష్టమైనటువంటి మార్గంలో వెళ్తూ ఉన్నావా? నీకు నచ్చిన మార్గంలో నువ్వు వెళ్తూ ఉన్నావా? నీకు నచ్చిన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నావా? అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు, ఇక జ్ఞానము లేని వారై ఉండక అని చెప్పేసి, జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. మీరే మార్గంలో నడవాలో తెలుసా? తెలివి కలుగ చేయు మార్గములో చక్కగా నడువుడి అని చెప్పేసి జ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆలోచించండి, దేవుని యొక్క వాక్యంలో అంటూ ఉన్నాడు, జ్ఞానము కలుగ చేసేటువంటి మార్గము. ఇక జ్ఞానము లేని వారై ఉండక మీరు ఎలా ఉండాలంటే తెలివి కలుగు చే మార్గములో నడుచుకుని అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం వింటూ ఉన్నాం. చూడండి, అదే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం కనుక చూస్తే చక్కని మాట అక్కడ రాయబడి ఉంది. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు,
అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. చూడండి, సొలొమోను రాజు ద్వారా, జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా దేవుడు మాట్లాడుతూ అంటున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం ఉంది, మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును అంటూ ఉన్నాడు. మరణమునకు త్రోవ తీయును. ఏ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నావు? నీకు ఇష్టమైన మార్గంలో వెళ్తూ ఉన్నావా? విశాలంగా ఉందని ప్రయాణం చేస్తూ ఉన్నావా? మంచిగా ఉందని ప్రయాణం చేస్తూ ఉన్నావా? దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం ఉందని చెప్పేసి ఆ మార్గంలో ప్రయాణం చేస్తే, ఆ మార్గంలో వెళ్తే గనక, మనకు నచ్చిన మార్గంలో వెళ్తే, మనకి ఇష్టమైన మార్గంలో వెళ్తే, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, తుదకు అది మరణమునకు త్రోవ తీయును. మరణమునకు త్రోవ తీయును. అది మనకు సరైనదిగానే కనబడుతూ ఉంది, అది మనకు మంచిగానే కనబడుతూ ఉంది. ఆహా, ఎంత బాగుందిలే అని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం. ఈ మార్గంలో వెళ్తూ ఉంటే ఆహా, ఎంత ఎంజాయ్ గా ఉంది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం. ఎంత సరైనదిగా ఉంది, ఎంత విశాలంగా ఉంది, ఏ నొప్పు లేదు, ఏ బాధ లేదు, ఏ శ్రమ లేదు, బాగుంది అని చెప్పేసి మనం అదే మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నామేమో. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఆ తుదకు అది మరణమునకు త్రోవ తీయును అని చెప్పేసి. ఈ రోజు మనం ఏ మార్గంలో వెళ్తూ ఉన్నామండి? ఏ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం? ఏ మార్గంలో మనము నడుస్తూ ఉన్నాం? ప్రియులారా, ఆలోచించండి. పురాతన మార్గములను గురించి విచారణ చేయుడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకున్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఎందుకు నువ్వు పెడచెవును పెడుతూ ఉన్నావు వాక్యాన్ని? ఎందుకు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు కాదులే అని చెప్పేసి నువ్వెందుకు అనాలోచనగా ఉంటూ ఉన్నావు? ఇది నీ కోసమే సుమా. నువ్వు ఆలోచించి ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నావు? ఏ మార్గంలో వెళ్తూ ఉన్నావు? నీకు సరైనదిగా కనబడుతూ ఉందా? తుదకు అది మరణమునకు త్రోవ తీయనని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు చూస్తూ ఉన్నాం. చూడండి, అలాగే మరొక మాటని జ్ఞాపకం చేసుకున్నాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కనుక మనం చూస్తే, అపోస్తలుడైనటువంటి పౌలు చక్కని మాట తెలియజేస్తున్నాడు. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరగరు. శాంతి మార్గము వారు ఎరగరు సరిపోద్ది. శాంతి మార్గము వారు ఎరగరు. వారు వెళ్తున్నటువంటి మార్గం ఎలాగుందో తెలుసా? నాశనమును కష్టమును ఆ మార్గంలో ఉన్నది. నువ్వు ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తే నాశనం అయిపోతావు. ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తే తుదకు అది మరణానికి దారి తీస్తూ ఉంది. నువ్వు ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే నాశనము కష్టము తప్ప ఆ మార్గంలో ఏదీ లేదు. శాంతి మార్గము వారు ఎరగరు అని చెప్పేసి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రోజు శాంతి మార్గంలో నువ్వు నడవాలి. ఈ రోజు సరైనటువంటి మార్గంలో నీవు రావాలి. ఈ రోజు సరైనటువంటి మార్గంలోనికి వచ్చినట్లయితే, ఆ మంచి మార్గంలోనికి వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు ఆశీర్వదింపబడతావు అని చెప్పేసి, నీవు రక్షణ పొందుకుంటావు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, అలాగే మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే చూడండి, మరొక మాట సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం కనుక మనం ఆలోచన చేస్తే అక్కడ చాలా చక్కని మాట రాయబడి ఉంది. 15వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ప్రియులారా, ఆలోచించండి. జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నటువంటి మాటని కనుక మనం ఆలోచన చేస్తే, క్రిందనున్నటువంటి పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఈరోజు ఆ పాతాళమునకు పోవు మార్గమును నీ విడిచిపెట్టాలి. ఆ పాతాళమునకు పోవు మార్గాన్ని విడిచిపెట్టినట్లయితే, ఇక్కడ బుద్ధిమంతులు ఏం చేస్తారంటే పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు చూస్తూ ఉన్నాం. పరమునకు పోవు జీవ మార్గము. ఈరోజు నీవు ఆ పాతాళమునకు పోయేటువంటి మార్గాన్ని విడిచిపెట్టాలి. ఈరోజు నీవు ఆ చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. ఈరోజు నీవు ఆ నాశనానికి తీసుకువెళ్ళేటువంటి మార్గాన్ని విడిచిపెట్టాలి. ఈరోజు నీవు తుదకు మరణానికి తీసుకెళ్లేటువంటి ఆ మార్గాన్ని విడిచిపెట్టాలి. నువ్వు పరమునకు పోవు మార్గంలోనికి నీవు వచ్చినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. ఆ పరలోక రాజ్యంలో నీకు స్థలము దొరికిద్ది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆలోచించండి.
దేవుని యొక్క వాక్యంలో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, నువ్వు పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈరోజు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడు ఆలోచించి ఏ మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం? సరైనటువంటి మార్గంలోనే వెళ్తూ ఉన్నామా? సరైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నామా? సరైనటువంటి దారిలోనే మనం వెళ్తూ ఉన్నామా? పరమునకు పోవు మార్గంలోనికి మనం వచ్చామా? పరమునకు పోవు మార్గంలోనే మనం నడుస్తూ ఉన్నామా? వెళ్ళగలుగుతూ ఉన్నామా? లేకపోతే నాశనం చేసేటువంటి ఆ మార్గంలో నడుస్తూ ఉన్నామా? లేకపోతే కష్టాలు నష్టాలు ఉన్నటువంటి ఆ మార్గంలో నడుస్తూ ఉన్నామా? దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట మనం ఆలోచన చేస్తున్నట్లయితే, బుద్ధిమంతుడు పరమునకు పోవు మార్గమున నడుచుకుని అంటూ ఉన్నాడు. ఈరోజు నీవు బుద్ధిమంతుడు అయితే, ఈరోజు నీవు బుద్ధిమంతురాలు అయితే, ఈరోజు నీవు జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అయితే, ఈరోజు జ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తివి అయితే, దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటని కనుక మనం ఆలోచన చేస్తే, పరమునకు పోవు మార్గంలోనికి నీవు రావాలి అని చెప్పేసి, బుద్ధిమంతుడు వలె జీవించాలి అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఆలోచించేయండి. చూడండి, ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. జక్కయ్య గురించి మనందరికీ తెలుసు. జక్కయ్య జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క కార్యాలన్నీ కూడా మనకి తెలుసు. జక్కయ్య ఏమనుకున్నాడని కనుక మనం ఆలోచన చేస్తే, ఈ మార్గము గుండా వెళ్తే కంపల్సరిగా యేసు ప్రభు వారు ఈ మార్గము గుండానే వస్తాడు అని చెప్పేసి తెలుసుకున్నాడు. పిల్లలు ఆలోచించండి, ఈ మార్గం గుండా వెళ్తే యేసు ప్రభు కంపల్సరీగా ఈ మార్గం గుండా వస్తాడు, ఆయనను చూస్తాను అనేటువంటి గొప్ప ఆతృతతో, గొప్ప ఆశతో ఏం చేస్తాడంటే జక్కయ్య పొట్టివాడైనప్పటికీ కూడా ఆ మేడి చెట్టు ఎక్కడానికి ఎంత కష్టపడి ఉంటాడో, ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడో, ఎంత కష్టపడి ఉంటాడో ఆ చెట్టు ఎక్కడానికి. పొట్టివాడు కాబట్టి ఒకవేళ కష్టమై ఉండొచ్చు, ఒకవేళ చాలా ఇబ్బంది అయి ఉండొచ్చు, ఒకవేళ చాలా కష్టపడి ఉండవచ్చు, చాలా నష్టమై ఉండొచ్చు, కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? సరైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సరైనటువంటి దారిలో వెళ్ళాడు. యేసు ప్రభు వారు ఈ దారిలోనే వస్తారు, ఈ మార్గంలోనే వస్తాడు, ఈ రోడ్లోనే వస్తాడు, ఇది సరైనటువంటి మార్గము అని చెప్పేసి ఎంచుకున్నాడు ఆ జక్కయ్య. ప్రియులారా, చెట్టు ఎక్కాడు, చాలా కష్టపడి ఆ చెట్టు ఎక్కుంటాడు, చాలా కష్టపడి ఆ చెట్టు ఎక్కుంటాడు, చాలా కష్టపడి చాలా ఇబ్బంది పడి ఆ చెట్టు ఎక్కుంటాడు. కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు అదే మార్గం గుండా వచ్చినప్పుడు, యేసు ప్రభు వారు ఆ మార్గం గుండా వచ్చినప్పుడు అక్కడ మాట్లాడినటువంటి మాట ఏంటని కనుక మనం ఆలోచన చేస్తే, జక్కయ్య గురించి, జక్కయ్య త్వరగా దిగురు అని చెప్పేసి ఆ యేసు ప్రభు వారు పలికినప్పుడు ఆ జక్కయ్య ఏం చేస్తాడో తెలుసా? ఎంత కష్టంగా ఎక్కుంటాడో కానీ త్వరగా దిగిరా అన్నప్పుడు చాలా త్వరగా దిగి వచ్చాడని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంది. నువ్వు ఒకవేళ ఏదైనా మార్గంలో ప్రయాణం చేస్తూ, చెడు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నావేమో, నీకు ఇష్టమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నావేమో, నీకు ఇష్టమైనటువంటి మార్గంలో వెళ్తూ ఉన్నావేమో, నీకు నచ్చింది కదా అని చెప్పేసి ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నావేమో, ఈ రోజు దేవుని వాక్యం నీతోటే మాట్లాడుతుంది. నువ్వు త్వరగా సరైనటువంటి మార్గంలోనికి రావాలి, సరైనటువంటి మార్గంలోనికి రావాలి. ప్రియులారా, దేవుడు ఉంది, జక్కయ్య త్వరగా దిగి వచ్చాను. యేసు ప్రభు వారు పిలంగానే జక్కయ్య దిగురమ్ము అని చెప్పేసి జక్కయ్యను పిలవంగానే జక్కయ్య ఏం చేశాడో తెలుసా? ఆ ఎక్కినటువంటి చెట్టి ఎంత కష్టపడి ఎక్కాడో, ఎంత ఇబ్బంది పడి ఎక్కాడో, త్వరగా దిగి వచ్చాడు అంటాడు. త్వరగా దిగి వచ్చాడు అంట. ఈరోజు నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నావు? నువ్వు త్వరగా నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా? సరైనటువంటి మార్గంలోనికి రావాలి, పరమునకు పోవు మార్గంలోనికి రావాలి. లేకపోతే నీకు ఇష్టమైనటువంటి మార్గం కనుక నువ్వు ఎంచుకుంటే, నీకు నచ్చిన మార్గం కనుక నువ్వు ఎంచుకుంటే, దానికి తదుపరి నువ్వు దానికి కావలసినటువంటి ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించాలి. అది నాశనంలోకి తీసుకువెళ్తుంది అని చెప్పేసి, అది నాశనానికి గురి చేస్తుంది అని చెప్పేసి, అది పాతాళంలోకి నిన్ను నెట్టివేస్తుంది అని చెప్పేసి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆలోచించండి. ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని సంగమా, ఆలోచించేయండి. మనం ఏ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం? ఏ సరైనటువంటి మార్గమైనా, మంచి మార్గమైనా అని చెప్పేసి మనం ఆలోచించాలి. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి యోబు రాసినటువంటి గ్రంథము 34వ అధ్యాయం 21వ వచనం కనుక మనం ఆలోచన చేస్తే, అక్కడ చాలా చక్కని మాట రాయబడి ఉంది. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఒకవేళ మనము వెళ్తున్నటువంటి మార్గము మనుషులకు కనబడకపోవచ్చు,
మనం వెళ్తున్నటువంటి మార్గము అది చెడుదైనప్పటికీ కూడా అది మనుషులకు కనబడకపోవచ్చు, మనుషులు చూడటం లేదులే అని చెప్పేసి మనం అనుకోవచ్చు, లేకపోతే ఎవరు చూడటం లేదులే అని చెప్పేసి మనం అనుకోవచ్చు. దేవుని వాక్యంలో, దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట, ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. నువ్వు ఏ మార్గంలో వెళ్తూ ఉన్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏ మార్గం కూడా ప్రయాణం చేస్తున్నావు దేవుడు చూస్తూ ఉన్నాడు. అది అయినప్పటికీ, అది మంచిదైనప్పటికీ, అది చెడ్డదైనప్పటికీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ప్రియులారా, దేవుడు చూస్తూ ఉన్నాడు సుమా, దేవుడు చూస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను కూడా, నీ అడుగు నా అడుగు కూడా, మనం వేసే ప్రతి అడుగు కూడా ఆయన చూస్తూ ఉన్నటువంటి సత్యాన్ని మనం ఈ సాయంత్రకాల సమయంలో లేక రాత్రికాల సమయంలో మనం గుర్తెరిగిన వారమై సరైనటువంటి మార్గంలో నడిచే వారంగా ఉండాలి. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. నువ్వే మార్గం కూడా వెళ్తూ ఉన్నావో ఆయన చూస్తూ ఉన్నాడు. ఆగాదు చూసినటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, అంటూ ఉన్నాడు, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాల్లో రాయబడి ఉంది. ఏ మార్గం గుండా వెళ్తూ ఉన్నావు? ఏ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నావు? దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ప్రభు అంటూ ఉన్నాడు, ఇరుకు మార్గమున నడువుడి. ఇరుకు మార్గం చాలా మంది నడవడానికి ప్రయత్నం చేయరు. చాలా మందికి ఇష్టం ఉండదు ఇరుకు మార్గంలో వెళ్ళడానికి. ఇరుకు మార్గంలో వెళ్తే అన్ని ఇబ్బందులే, ఇరుకు మార్గం గుండా వెళ్తే అన్ని కష్టాలే, ఇరుకు మార్గం గుండా వెళ్తే అన్ని నష్టాలే, ఇరుకు మార్గం గుండా వెళ్తే అన్ని కష్టాలే. అందుకే ప్రజలు ఏమనుకుంటారంటే, విశాల మార్గంలో వెళ్తే ఏ కష్టం ఉండదు అనుకుంటారు. విశాల మార్గంలో వెళ్తే, నాకు నచ్చినటువంటి మార్గంలో వెళ్తే, నాకు ఇష్టమైన మార్గంలో వెళ్తే ఏ ఇబ్బంది ఉండదు, ఏ నష్టం ఉండదు, ఏ కష్టం ఉండదు అని చెప్పేసి ఆ మార్గంలో వెళ్తారు. చివరికి అది మరణమునకు త్రోవ తీయను. అయితే ఇరుకు మార్గం గుండా నీవు ప్రయాణం చేసినట్లయితే, కష్టాల గుండా నీవు ప్రయాణం చేసినట్లయితే, ఈ నష్టాల గుండా నీవు ప్రయాణం చేసినట్లయితే తుదకు అది నేనేం చేస్తుందో తెలుసా? పరలోకానికి చేర్చునని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఇద్దరు వ్యక్తుల గురించి నేను చెప్పి నేను నా మాటలు ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కనుక మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఒక భక్తుడు అంటూ ఉన్నాడు, ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, సరికొక సిలువును తయారు చేసుకున్నారు. సరికొక సిలువు తయారు చేసుకుని ఆ సిలువును మోసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే, 12 అడుగుల సిలువ ఒకటి, 12 అడుగుల సిలువ ఒకటి ఇద్దరు తయారు చేసుకున్నారు. ఇద్దరు తయారు చేసుకుని ఆ సిలువును మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆ సిలువును మోసుకుంటూ ప్రయాణం మొదలు పెట్టారు. మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వెళ్తూ 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 మొదటి వ్యక్తి ఆ సిలువును మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి రెండో వ్యక్తి ఏం చేస్తాడంటే, సిలువు భారం అయిపోయింది, కష్టం అయిపోయింది, ఆ సిలువు కొంచెం బరువు అయిపోయింది, నడవటానికి ఇబ్బంది అయిపోయింది, కష్టం అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా వ్యక్తి, ఒక అడుగు కట్ చేసేస్తే బాగుంటది, కొంచెం బరువు తగ్గిద్ది అని చెప్పేసి ఆ రెండో వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ సిలువును, ఆ 12 అడుగులు ఉన్నటువంటి సిలువును ఏం చేస్తాడంటే ఒక అడుగు కట్ చేస్తాడు. ఇప్పుడు 11 అడుగులు అయిపోయింది. ఇప్పుడు మోయడానికి కొంచెం కష్టం లేకుండా ఉంది, మోయడానికి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంది, కొంచెం తేలికైంది. అప్పుడు ఆ మోసుకుంటూ కొంచెం మళ్ళా సగం దూరం వెళ్ళాడు. ఆ మొదటి వ్యక్తి అలాగే ఇబ్బంది పడుతూ, కష్టపడుతూ, ఆ బరువును మోస్తూ, ఎంత నష్టమైనప్పటికీ కష్టమైనప్పటికీ మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈ రెండో వ్యక్తి ఏం చేస్తున్నాడని కనుక మనం ఆలోచన చేస్తే, కొంచెం దూరం వెళ్ళేసరికి ఇబ్బందిగా ఉంది, కొంచెం దూరం వెళ్ళేసరికి కష్టమైందని చెప్పేసి ఒక అడుగు కట్ చేస్తాడు. మళ్ళా కొంచెం దూరం వెళ్ళేసరికి అది కూడా బరువుగా ఉందని చెప్పేసి ఇంకొక అడుగు కట్ చేస్తాడు. చివరికి ఇతను 10 అడుగులు మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. మొత్తం మీద ఎలాగోలాగున మోసుకుంటూ మోసుకుంటూ ఆ 10 అడుగులు సిలువును మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈ మొదటి వ్యక్తి ఆ 12 అడుగులు ఎంత అయితే ఉందో ఆ 12 అడుగులు సిలువును మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేశారు. చివరికి పరలోకానికి దగ్గరికి వెళ్ళిపోయారు. పరలోకానికి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందని కనుక మనం ఆలోచన చేస్తే, ఆ పరలోకానికి ముందు ఒక అగాధం ఉంచబడిందంట. ఒక అగాధం ఉందంట. ఆ అగాధాన్ని దాటి వెళ్ళాలంటే ఏం చేయాలంటే, వీళ్ళు మోసుకు వెళ్ళినటువంటి సిలువ వాళ్ళకి ఏం చేయాలంటే ఇప్పుడు సహాయం చేయాలి. ఈ మోసుకు వెళ్ళినటువంటి సిలువను ఏం చేస్తారని కనుక మనం ఆలోచన చేస్తే, ఆ అగాధం పైన ఒక వంతెన లేక వేస్తారంట.
వంతెన లేక వేసిన తర్వాత ఈ మొదటి వ్యక్తి మోసుకెళ్ళాడు చూసారా సిలువు, 12 అడుగుల సిలువు కరెక్ట్గా ఆ అగాధానికి అవతలకి యువతలకి సరిపోయిందంట. ఈ రెండో వ్యక్తి మోసుకెళ్ళాడు చూసారా, 12 అడుగుల సిలువును మోసుకెళ్ళాడు కానీ మధ్యలో కష్టమైపోయిందని, నష్టమైపోయిందని, ఇబ్బంది అయిపోయిందని ఏం చేస్తాడు అంటే ఒక్కొక్క అడుగు 2 అడుగులు కట్ చేస్తాడు దాన్ని. అలా మోసుకుంటూ వెళ్ళేసరికి అక్కడ కావాల్సింది ఎంత అని కనుక మనం ఆలోచన చేస్తే కరెక్ట్ గా 12 అడుగులు కావాలి. 12 అడుగులు సిలువ అయితేనే, 12 అడుగులు వంతెన అయితేనే ఈ ప్రదేశం నుండి ఆ పరలోకానికి మనం వెళ్ళగలం. అయితే మొదటి వ్యక్తి దాన్ని ఆ సిలువుని వేసుకునేసరికి కరెక్ట్ గా సరిపోయింది. అప్పుడు పరలోకానికి దగ్గరికి వెళ్ళిపోయాడు, అవతలకి వెళ్ళిపోయాడు. ఈ రెండో వ్యక్తి మోసుకు వెళ్ళాడు కానీ ఏం ప్రయోజనం లేకపోయింది, 2 అడుగులు తక్కువ వచ్చేసింది. ఆ వేసేసరికి అది ఆ సిలువ సరిపోలేదు. ఈ వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు, అయ్యో నేను ఎందుకు కట్ చేస్తాను, ఎందుకు ఇబ్బంది పడిపోయాను, ఎందుకు ఈ నష్టాన్ని కొని తెచ్చుకున్నాను, ఎంత దూరం వచ్చానే, ఎంత కష్టపడ్డానే, ఎంత శ్రమ పడ్డానే, అయ్యో పరలోకానికి వెళ్ళలేకపోయానే, అవతలకు వెళ్ళలేకపోయానే, అవతలకు నేను చూడలేకపోయాను అని చెప్పేసి ఎంతో దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా ఆలోచించేయండి, కష్టమైపోతూ ఉందని చెప్పేసి ఇరుకు మార్గం ఉండా ప్రయాణం చేయడానికి నువ్వు ఇష్టపడడం లేదా? కష్టమైపోతుంది, నష్టమైపోతుంది అని చెప్పేసి ఆ ఇరుకు మార్గంలో వెళ్ళడానికి నీకు ఇష్టం లేదా? తుదకు ఆ ఇరుకు మార్గం కూడా నువ్వు ప్రయాణం చేయకపోతే, నువ్వు విశాల మార్గాన్ని కనుక నువ్వు ఎంచుకుంటే, నీకు నచ్చిన మార్గం కనుక నువ్వు ఎంచుకుంటే తుదకు అది మరణానికి దారి తీస్తుంది సుమా, అగాధంలో పడవలసి ఉండదు సుమా, నరకానికి వెళ్ళవలసి ఉండదు సుమా. ప్రియులారా ఆలోచించేయండి, ఈ రోజు నువ్వు ఎందుకు దేవుని వాక్యాన్ని చెవును పెడుతూ ఉన్నావు? ఎందుకు నీవు దేవుడు నిన్ను సుత్తిచ్చుకుని ఒక్కొక్క దెబ్బ కొడుతూ ఉన్నప్పుడు ఎందుకు నువ్వు సరి చేసుకోలేకపోతున్నావు నీ బ్రతుకుని? ఎందుకు నువ్వు నడుచుకోలేకపోతున్నావు సరైన మార్గంలో? ఎందుకు నువ్వు సరైన మార్గాన్ని ఎంచుకోలేకపోతూ ఉన్నావు? ఎందుకు మేలు కలుగు మార్గం ఏదని చెప్పేసి నువ్వు అడిగి తెలుసుకుని నడుచుకోలేకపోతూ ఉన్నావు? ప్రియులారా ఆలోచించండి, నిన్ను కొడుతూ ఉన్నప్పుడు, నిన్ను దిద్దుతూ ఉన్నప్పుడు, వాక్యం ద్వారా నిన్ను సరి చేస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని కనుక నువ్వు అవలంబించినట్లయితే, ఆ వాక్యాన్ని కనుక నీవు విన్నట్లయితే, ఆ వాక్యం ద్వారా నీ బ్రతుకును సరి చేసుకున్నట్లయితే, ఆ వాక్యం ద్వారా నీ జీవితాన్ని మార్చుకున్నట్లయితే, ఆ వాక్యం ద్వారా నువ్వు సరైనటువంటి మార్గంలో నడిచినట్లయితే చివరికి నేను ఏం చేస్తుందో తెలుసా? పరలోకానికి చేర్చును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసినటువంటి పత్రిక, యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 6వ వచనం కనుక మనం చూస్తే చక్కని మాట అక్కడ రాయబడి ఉంది. 14వ అధ్యాయం 6వ వచనం, యేసు అంటూ ఉన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ప్రియులారా ఆలోచించండి, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రభు అంటూ ఉన్నాడు, యేసు అంటూ ఉన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళలేడు. ఈరోజు యేసుని గనక నీవు సొంత రక్షణగా అంగీకరించినట్లయితే, యేసుని గనక నీ హృదయంలోకి చేర్చుకున్నట్లయితే, యేసుని గనక నీవు అంగీకరించినట్లయితే, నువ్వు యేసు ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా నీవు పరలోకానికి వెళ్ళలేవు సుమా. యేసు ద్వారా తప్ప నువ్వు ఎవరి ద్వారా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఆయన అంటూ ఉన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు పోడు. పరలోకానికి వెళ్ళాలంటే, పరలోకాల రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే యేసు ప్రభువాన్ని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యేసు ప్రభువాన్ని నీ రక్షకుడిగా అంగీకరించినప్పుడు, యేసు ప్రభువాన్ని నీ హృదయంలోకి చేర్చుకున్నప్పుడు, దేవుని మాటల ద్వారా నీ బ్రతుకును సరి చేసుకున్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా నీ బ్రతుకును మార్చుకున్నప్పుడు నువ్వు ఆయన ద్వారా పరలోకానికి వెళ్ళగలవు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాల్లో రాయబడి ఉంది. నువ్వు అనుకుంటూ ఉన్నావు, నాకు అన్ని తెలుసులే, నాకు అన్ని వచ్చలే, నాకు అన్ని తెలుసు, నేను మందిరానికి వెళ్తూ ఉన్నాను, సంఘానికి వెళ్తూ ఉన్నాను, పాటలు పాడుతూ ఉన్నాను, వాక్యం చదువుతూ ఉన్నాను, మందిరంలో అన్ని పనులు చేస్తూ ఉన్నాను, క్రమం తప్పకుండా నేను మందిరానికి వెళ్తూ ఉన్నానని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉన్నావు. అది సరైనదిగా కనబడవచ్చు, ఆ మార్గం సరైనదిగా ఉండవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట కనుక మనం ఆలోచన చేస్తే ఆయనే మార్గము కనుక ఆయనను అనుసరించాలి, ఆయనను మన హృదయంలోకి చేర్చుకోవాలి. ఆయనను మన హృదయంలో భద్రపరచుకున్నప్పుడు, ఆయన మాటలను మనం అవలంబించినప్పుడు, ఆయన మాట ప్రకారమైనటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలమని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తున్నాను. చివరిగా ఒక విషయం చెప్తూ ఉన్నాను, ఆలోచించండి. ముగింపులోకి వస్తూ ఉన్నాను. ప్రియులారా ఆలోచించండి. ఒకసారి ఒక ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉన్నారంట, పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. పడవలో ప్రయాణం చేస్తూ ఉంటుంటే అందులో ఒక పండితుడు ఎక్కాడంటండి. పండితుడు అంటే
బాగా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, చదువుకున్నటువంటి వ్యక్తి ఆ పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ పడవలో ఈ పండితుడు అలాగే పడవ నడిపేటువంటి వ్యక్తి ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉండి వారి సంభాషణ ఎలా జరుగుతూ ఉందంటే, వాళ్ళు ఏ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారంటే, ఈ పండితుడు అంటూ ఉన్నాడు ఆ పడవ నడిపేటువంటి వ్యక్తిని, ఏమంటూ ఉన్నాడంటే, ఒరే పల్లె అబ్బి, నీకు మన భారతదేశం, మన దేశం పేరేంటో తెలుసా అని చెప్పేసి అడిగాడు. అతను చదువుకోలేదు కాబట్టి, అతనికి తెలియదు కాబట్టి, అతని యొక్క విద్య ఏంటంటే, అతని యొక్క పని ఏంటంటే ఆ పడవ నడుపుకోవడం, చిన్నప్పటి నుండి పడవ నడుపుకోవడం అతను అదే పనిగా ఉన్నాడు కాబట్టి, చదువుకోవాలనేటువంటి వ్యక్తి కాబట్టి, అయ్యా బాబు నాకు ఏమీ తెలియదు అని చెప్పేసి అని అన్నాడు. పోనీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి పేరేంటో తెలుసా అని చెప్పేసి అని అడిగాడంట పండితుడు. అడిగినప్పుడు ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు, అయ్యా నాకు ఏది తెలియదయ్యా, ఏది తెలియదయ్యా, మన ముఖ్యమంత్రి ఎవరో తెలియదు, ఏమండి మన దేశం పేరేంటో తెలీదు అని చెప్పేసి ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు. ఈ లోపల వీళ్ళిద్దరు సంభాషణ జరుగుతూ ఉంది. సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు ఈ పండితుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, సనుక్కుంటూ ఉన్నాడు, తిట్టుకుంటూ ఉన్నాడు. చచ్చ, పొద్దున్నే వచ్చి ఈడి పడవ ఎక్కనేంటి, పొద్దున్నే వచ్చి దరిద్రుడు పడవ ఎక్కనేంటి, ఈ పామడు పడవ ఎక్కనేంటి, ఈడి పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నానేంటి అని చెప్పేసి ఆ పండితుడు ఏం చేస్తున్నాడు అంటే సనుక్కుంటూ ఉన్నాడు, తిట్టుకుంటూ ఉన్నాడు. ఈ లోపల పడవ, ఆ నావ ఏమైందంటే కరెక్ట్ గా ఆ గోదావరి మధ్యలోనికి వెళ్ళేసరికి కింద చిన్న రంధ్రం పడింది, చిల్లి పడింది. చిల్లి పడి కరెక్ట్ గా ఆ మధ్యలోనికి వెళ్ళేసరికి మునిగిపోసాగింది. మునిగిపోతూ ఉంది పడవ. మధ్యలోనికి వెళ్ళేసరికి ఇతను తిట్టుకుంటూ ఉన్నాడు ఈ పండితుడు. అతను చూసి, ఈడి మోకం చూసానండి, పొద్దున్నే ఈడి పడవ ఎక్కనేంటి అని చెప్పేసి తిట్టుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ఈడు చదువుకున్నాననేటువంటి గర్వం, అన్ని తెలుసులే అనేటువంటి గర్వం, అన్ని నాకు తెలుసులే, అన్ని అనుభవించాను కదా అనేటువంటి గర్వం. అయితే ఈ మునిగిపోతూ ఉన్నటువంటి సమయంలో, కరెక్ట్ గా గోదావరి మధ్యలో మునిగిపోతున్నటువంటి సమయంలో ఆ నావను నడిపేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయాడంట ఆ ఒడ్డుకి. చేరిపోయాడు, ఒడ్డుకి వెళ్ళిపోయాడు, గట్టెక్కేశాడు. ఇతను నావలో మునిగిపోతా అంటున్నాడు, ఒక పల్లి అప్పి నన్ను రక్షించు అని చెప్పేసి కేకలు వేస్తూ ఉన్నాడు అంటే పడవలో ఉండి. అప్పుడు ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు, గొట్టి మీద ఉండంటూ ఉన్నాడు, ఏంట్రా అప్పి, నీకు అన్ని శాస్త్రాలు వచ్చన్నావు కదా, నీకు అన్ని విద్యలు వచ్చన్నావు కదా, నీకు అన్ని తెలుసన్నావు కదా, ఎందుకు ఈత శాస్త్రం రాదా, నిన్ను నీవు రక్షించుకోలేవా, ఈ రక్షించుకునేటువంటి మార్గం ఏంటో నీకు తెలీదా అని చెప్పేసి గొట్టి మీద ఉండి కేకలు వేస్తూ ఉన్నాడంట. గొట్టి మీద ఉండి అంటూ ఉన్నాడంట, అయ్యో తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అని చెప్పేసి ఆ వ్యక్తి కేకలు వేస్తూ అంటూ ఉన్నాడంట. ప్రియులారా ఆలోచించండి, మనం అనుకుంటూ ఉంటాం అన్ని శాస్త్రాలు వచ్చు, అన్ని విద్యలు వచ్చు, నాకు అన్ని తెలుసు అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటాం. ప్రియులారా దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, పురాతన మార్గం గురించి విచారణ చేయండి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో ప్రయాణం చేయండి, అందులో నడుచుకున్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు మనం ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఏ మార్గంలో వెళ్తూ ఉన్నాం, సరైనదేనా, మంచిదేనా ఆలోచన చేసి మనం సరైనటువంటి మార్గంలో, నేనే మార్గంలో సత్యమును జీవమునై ఉన్నానని చెప్పేసి ప్రభు అంటున్నటువంటి రీతిగా నిన్ను నీవు రక్షించుకోలేవు సుమా. నూతిలో పడిపోయినటువంటి వ్యక్తి పైకి రావాలంటే పైనుండి ఒక వ్యక్తి సహాయం చేస్తేనే గాని మనం పైకి రాలేము. ఒక వ్యక్తి ఉండి మనం రక్షిస్తేనే గాని మనం రక్షింపబడలేము. కాబట్టి ఈరోజు నీవుగా రక్షింపబడలేవు, కానీ నీకు యేసు తోడు ఉంటే, నువ్వు యేసులో నిలిచి ఉంటే, యేసు నీ యందు ఉంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని యేసు చెప్పినట్లుగా యేసును నీవు కలిగి ఉంటే ఈరోజు నువ్వు రక్షణ పొందుకుంటావు. ఈరోజు నీకు మారు మనసు కలిగిద్ది. ఈరోజు నువ్వు పరలోకంలో నువ్వు ఒక వ్యక్తిగా ఉంటావు, పరలోకాన్ని స్వతంత్రించుకుంటావు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మనందరం కూడా సరైనటువంటి మార్గము, మంచి మార్గంలో నడుద్దాం, దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో నడుద్దాం, దేవునికి ఇష్టమైనటువంటి మార్గాన్ని విడిచిపెడదాం. ఒకవేళ మనకి ఇష్టమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నామేమో, మనకి నచ్చిన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నామేమో, ఇది బాగుంది, విశాలంగా ఉందని చెప్పేసి ప్రయాణం చేస్తూ ఉన్నామేమో, చివరికి అది మరణానికి దారి తీస్తుంది, చివరికి అది పాతాళంలోనికి నెట్టివేస్తుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనం మేలు కలుగు మార్గం మీదని అడిగి అందులో నడుచుకుందాం, ప్రయాణం చేద్దాం. వాక్యం నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ బ్రతుకు నా బ్రతుకును సరి చేసుకుందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది, చక్కటి వాక్య సందేశాన్ని అందించినటువంటి మరి దాస్ గారికి, దేవుని సేవకులకు వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. అవును ప్రియులారా, మేలైనటువంటి మార్గంలో మనము నడిచినప్పుడు కృపగల దేవుడు మనకు మేలు చేయటానికి, క్షేమాన్ని, సమాధానాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ మార్గం ఏదో అనేటువంటి ఇది గుర్తించి గ్రహించి
మరి ఆ మార్గంలో మీరందరూ కూడా ప్రయాణం చేయాలని మరొక మారు నేను ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి లేఖనాలను మనము ఆలోచన చేస్తూ ఉంటుంటే మరి భక్తుడైనటువంటి యోబు కూడా చక్కటి మాట అంటాడు. 23వ అధ్యాయము 13వ వచన భాగాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు యోబు అంటున్నటువంటి మాటను ఈ రోజున మనం అందరం కూడా చెప్పగలగాలి. ఆ మాట ఏంటంటే గనక, నా పాదాలు ఆయన అడుగుజాడల్లోనే నడిచాయి, ఆయన మార్గాన్ని నేను అనుసరించాను, నేనెప్పుడు కూడా ఆయన మార్గంలో నుంచి వైదొలగలేదు అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబు యొక్క పాదాలు యేసుతోనే నడిచాయి, దేవునితోనే కలిసి నడవగలిగాడు, ఆయన మార్గాన్ని అనుసరించాడు. ఆయన మార్గాన్ని అనుసరించాడు కాబట్టి కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని, భార్యగా ప్రేమించడం మానేసిందని, బిడ్డలు చనిపోయారని, ఆస్తి ఐశ్వర్యం పోయింది అని చెప్పేసి ఏమాత్రము కూడా మరి యోబు ఆయన మార్గాన్ని విడిచిపెట్టేసి వేరే మార్గంలో ప్రయాణం చేయడానికి ఇష్టపడలేదు. ఆయన మార్గంలోనే నడిచాడు. చూడండి ఆ మాట ఒకసారి లేఖనాల నుండి మనం చదివి నేను ప్రార్థన చేస్తాను. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. చూడండి, ఆయన పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. నేను చూసారా, ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి నేను అనుసరించి తిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యోబు చెప్పగలిగినట్లుగా ఈ రోజున ఆ క్షేమం ఇచ్చేటువంటి మార్గములో గనక నీవు నడవగలిగినట్లయితే, ఆయనతో నీవు స్నేహము చేయగలిగినట్లయితే నిశ్చయముగా ప్రభు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ కడవరి దినాల్లో, భయంకరమైన దినాల్లో ఉంటున్న మనం ఆయనతో మనం నడవడానికి ప్రయత్నం చేద్దాం, ఆయనతో కలిసి జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. కృపాకనికరములు కలిగిన మా దేవా, మహోన్నతుడా, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. నీ నామాన్ని ఈ రీతిగా మహిమపరచడానికి మీరు అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నాథా నీకు వందనాలు. నిత్యముగా నీ వాక్యపు ద్వారా ప్రభువా, నీ దాసుల ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మరొకసారి నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, క్షేమాన్ని ఇచ్చే మార్గం, మేలు చేసేటువంటి మార్గం ఏదో తెలుసుకొని ప్రభువా, ఆ మార్గములో మేము నడవడానికి, ఆ మార్గములో మేము ప్రయాణము చేయడానికి సహాయం దయచేయండి. మేమెంత జ్ఞానము కలిగినటువంటి వారమైనా, మేమెంత తెలివి కలిగినటువంటి వారమైనా, మేమెంత నేను తండ్రి మా స్థితి ఏదేమైనప్పటికీ ప్రభువా, మా జ్ఞానం, మా తెలివి నేను ప్రభువా మమ్మల్ని మోసం చేస్తుంది ప్రభువా. కనుక ఈ లోక జ్ఞానం నీ దృష్టికి వెర్రితనముగా ఉన్నది కనుక ప్రభువా, జ్ఞానముతో నడవలసినటువంటి మార్గములో మమ్మల్ని నడిపించండి. నీ చేత్తో మమ్మల్ని పట్టుకోండి ప్రభువా, నీకు వందనాలు. నడవలసిన మార్గములో మేము నడవటానికి మాకు బోధింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేనే మార్గము, సత్యము, జీవమునని చెప్పేసి వాగ్దానము చేసేటువంటి మా దేవ, ఆ మార్గములోనే మేము నడవటానికి ఎన్ని శ్రమలు, బాధలు, కష్టాలు, అవమానాలు, నిందలు వచ్చినప్పటికీ ప్రభువా, శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని చెప్పేసి ప్రభువా విడిచిపెట్టేసి వెనక్కి వెళ్ళిపోకుండా ప్రభువా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రభువా నీతోనే నడవటానికి నీ కృపను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో ప్రభువా మాతో పాటు ఏకీభవిస్తున్నటువంటి కలవరి కాంతి కుటుంబ సభ్యులందరినీ కూడా పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకొని వారి వారికి కుటుంబాల్లో మీ గొప్ప కార్యాలను జరిగించిన ప్రభువా, బిడ్డలకి మీరు అనుగ్రహించిన యజమానుల కొరకై, భార్యల కొరకై, కుమారులు కుమార్తెల కొరకై, అల్లుళ్ళు కోడండ్రుల కొరకై, మనవులు మనవరండ్రుల కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పనులు లేక ప్రభువా బిడ్డలు చాలా మంది ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. మంచి పనుల ద్వారాల మీద తెరవండి ప్రభువా. ఆ క్రమంలో మీరు మేలు చేయండి ప్రభు, నీ స్తోత్రాలు. రుణ సమస్యల్లో మీరు మేలు చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రులు ప్రభువా. ఈ లాక్డౌన్ పూర్తవడానికి ప్రభువా యథావిధిగా మేము అందరము కూడా ఎవరి డ్యూటీలకు వారు వెళుతూ చక్కగా పనులు చేసుకుంటూ నీ నామాన్ని వారు స్తుతించడానికి సమాజముగా మరలా మేమందరము కూడి ఆరాధించేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని ప్రభువా, మంచి సమయాన్ని ప్రభువా మా అందరికీ మీరు దాయిచ్చమని ప్రార్థన చేస్తున్నా. ఈ కోవిడ్ దేశంలో ఉన్నటువంటి మా తెలుగు ప్రజలందరికీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నా. వారి వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్న సహాయం దాయిచ్చేయండి. నా దానికి వందనాలు. ఈ భయంకరమైనటువంటి వైరస్ ప్రభువా
గురైనటువంటి బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నా, కనికరించండి, స్వస్థపరచండి ప్రభు. ఐసీయూలో ఉన్నటువంటి బిడ్డలందరికీ స్వస్థత కోసం మేము ప్రార్థిస్తుంటున్నాం. కానీ బలమైన గాయపడిన హస్తంతో మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాం. క్వారంటైన్ ఉన్న బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాం. తొందరలో ప్రభు ఓ తండ్రి వారి గృహాలకు వారు క్షేమంగా వెళ్ళడానికి సహాయం దాయించారు. మా బిడ్డలు కానులో వెళ్ళిన బిడ్డలు ప్రభు, కొంతమంది బిడ్డలు ప్రభు గృహాలకి మీరు చేర్చారు ప్రభు. ఇంకా కొంతమంది బిడ్డలు ప్రభు క్వారంటైన్ లో ఉంటూ ఉన్నారు. అయ్యా మీరు కనికరించమని ఓ నేను ప్రభు వారి పరీక్షల్లో ప్రభు ఓ దాన్ని మంచి రిపోర్ట్ రావడానికి తొందరలో వారి గృహాలకు వారు చేరుకునే ప్రభు, కుటుంబాలను బిడ్డలతో కలిసి సంతోషించడానికి నీ కృపని గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మన ముఖ్యంగా తండ్రి ఈ దినాల ప్రభు ఈ లైవ్ కార్యక్రమంలో ఏకీవిస్తున్నటువంటి కలువరి కాంతి కుటుంబ సభ్యులందరికీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నా. ఒకవేళ ఎవరైనా బలహీనంగా ఉన్నారేమో నీ బలమైన గాయపడిన హస్తంతో ముట్టండి ప్రభు, నీకు వందనాలు. యేసు రక్తాన్ని బిడ్డల దేహంపై మీరు ఆపాదించిన ప్రభు, నీకు వందనాలు. నరనరాల్లో, కంట్రాల్లో, ఎముకలు, ప్రేమలని గొప్ప శక్తిని ప్రవహింపచేయమని ప్రార్థన చేస్తున్నా. చీకటి దురాత్మకాల శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉన్నాం ప్రభు. నీ దగ్గరకు రానివ్వకుండా, నీతో కలిసి నడవనివ్వకుండా ప్రభు, ఈ లోక సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలిగచేయడం ద్వారా పాపాన్ని ప్రేమించేవారు, లోకాన్ని ప్రేమించేవారు, వ్యర్థమైన వాటిని ప్రేమించేవారు, వ్యర్థమైన వాటిలో ఇంకా నడుస్తున్నటువంటి వారు ఉన్నారు ప్రభు. ఇప్పుడే వారితో మీరు మాట్లాడమని ప్రభు, మేలైనటువంటి మార్గం ఏదో యోచించి తెలుసుకోవడానికి జ్ఞానమును ప్రభు బిడ్డలకు దాయిచ్చమని నీ సందర్భ విజ్ఞాపన చేస్తూ నా స్వదేశంలో వారు విడిచిపెట్టి వచ్చినవండి వారు వారి సంపూర్ణ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నారు. వారిలో ఉన్న ప్రతి విధమైన కలవరాలను, చింత, ఆందోళన, భయము యేసు నామమును మీరు తొలగించి వేయండి ప్రభు, నీకు వందనాలు. కనికరించండి ప్రభు, మా గ్రామాలను బట్టి నీకు వందనాలు, మా గ్రామం సంఘాలను బట్టి నీకు వందనాలు, సర్వలోకమున్నటువంటి సకల పరిశుద్ధులందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరించండి, కాపాడండి. మరొక మారు ప్రభు ఈ కోవిడ్ దేశంలో ఉన్నటువంటి మా తెలుగు ప్రజలందరిని బట్టి నీకు వందనాలు, సేవకులను బట్టి నీకు వందనాలు, వారి కుటుంబాలను బట్టి వారి పరిచయం బట్టి నీకు వందనాలు. విదేశాల్లో ప్రభు మా తెలుగు ప్రజలు ఏ దేశాల్లో ఉంటూ ఉన్నారు ప్రభు, ఏ స్థలాల్లో ఉంటూ ఉన్నారు ప్రభు, అయ్యా మీరే కనికరించండి, కాపాడండి. వారు చేసుకున్న పరిపాటలు మీరు సహాయం దాయించమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాలు మీ కృపని గ్రహించమని వాక్యపరిచయం చేసినవాడి నిదాసుని కుటుంబాన్ని బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించి రాబోతున్న ఇంకా బహుబలముగా మీరు వాడుకోమని ఈ లైవ్ లో ప్రభు మాతో ఏకీవిస్తున్నటువంటి ఓ మా ప్రియ బిడ్డలందరూ కూడా పేరు పేరు దర్శించి బలపరచమని, ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకుంటారని యేసయ్య దివ్యమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మరొకసారి మీ అందరికీ కూడా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి చాలా సంతోషం, మరి చక్కగా ఈ లైవ్ కార్యక్రమంలో ఏకీవిస్తున్నటువంటి కలువరి కాంతి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ప్రభు పేరిట పేరున నేను వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరొక మారు మీ యొక్క మరి ప్రార్థన మరి ఎంతగానో సంఘ క్షేమాభివృద్ధి వరకు ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నారు. నిజంగా ఈ కార్యక్రమాల్లో మేము ఇస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఇలాగా మరి లైవ్ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నప్పుడు నేను చెబుతూ ఉన్నాను, మీరు గనక ఇలా సహకరించకపోతే గనక మరి అంతా కూడా వ్యర్థమే. అయితే మీ సమయాలన్నింటినీ కూడా మరి చక్కగా సద్వినియోగం చేసుకుంటూ మరి లైవ్ కార్యక్రమం ప్రారంభించిన వెంటనే అనేక మంది బిడ్డలు, మన సంఘ బిడ్డలు అందరూ కూడా చక్కగా లైవ్ లోనికి వస్తూ ఉన్నారు. మాతో పాటు కలిసి ఎంతగానో మనమందరము ఒక చోట లేకపోయినప్పటికీ మరొక మారు మమ్మల్ని మీ గృహంలోనికి ఆహ్వానించి ఈ ఫేస్బుక్ ఆన్లైన్ ద్వారా ఈ రీతిగా ప్రభు యొక్క నామాన్ని మనం అందరం కూడా మహిమపరుస్తూ ఉన్నాం. కాబట్టి కలువరి కాంతి సంఘ పెద్దలకు, స్త్రీల సహవాసం వారికి, వారి బిడ్డలకు, యవన బిడ్డలకు, రెండు సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు నేను పేరున తెలియజేస్తా ఉన్నాను. మరలా యథావిధిగా మనం అందరము కూడా త్వరలో కూడుకుని మనం ఆరాధించబోతూ ఉన్నాం. దయచేసి మీరు అందరూ కూడా ప్రార్థించండి. ఎవరు కూడా కలవరపడద్దు, ధైర్యంగా ఉండండి. ఎవరు కూడా మరి ఏ విషయంలో కూడా చింతించకుండా, కలవరపడకుండా మన గురించి చింతించేవాడు ఒక ఆయన ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి మీ చింత యావత్తు ఆయన మీద వేసి మరి ధైర్యంగా ఉండాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కృపగల దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మరలా రేపటి దినాన్ని 6 గంటల ఆరాధనలో మనం అందరము కూడా కలుసుకుందాం. అంతవరకు కృపగల దేవుడు మరి తన రెక్కల నీడలో మిమ్మల్ని అందరినీ కూడా భద్రపరచును గాక. ఆమేన్.